హల్లెలూయా. సంక్రాంతి వైబ్స్ పోలేదా? ఇంకా గట్టిగా చెప్పండి. సో గట్టిగా చప్పట్లు కొట్టండి. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చదువుతారా? వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రెయను హల్లెలూయా. గట్టిగా చెప్దామా? యేసుక్రీస్తు వారు గలిలయ తీర సముద్ర ప్రాంతంలో ఆ తీరమున వెళుతూ ఉండగా, నిజానికి సముద్రం అని అంటారు కానీ మన భాషలో చెప్పుకోవాలంటే సముద్రం కాదు, అది సరస్సు అనాలి. ఎందుకంటే దాని సైజ్ సముద్రం అంత కాదు. కానీ యూదులు ఎందుకు దాని సముద్రం అన్నారో మనకైతే తెలియదు. వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి మనం కూడా సముద్రం అనే పిలుద్దాం. అది తీర ప్రాంతముగా ఉన్నది, తీరముగా ఉన్నది. ఆ తీర ప్రాంతమున యేసుక్రీస్తు వారు వెళుతూ ఉన్నప్పుడు నలుగురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. మొదటి వ్యక్తి పేరు సీమోను. సీమోను పేతురు అంటాం కదా, ఆయన పేరు పేతురుగా మార్చబడుతుంది. సీమోను అనే మాటకు వినువాడు అని అర్థము. చెప్పండి, సీమోను అనండి. వినువాడు, ద వన్ హూ లిజన్స్, ఎవరైతే వింటారో వినువాడు. అయితే రెండో వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ రెండో వ్యక్తి పేరు అంద్రేయ, ఆండ్రూ. అంద్రేయ అనే మాటకు బలము అని అర్థము, స్ట్రాంగ్, బలము అని అర్థము. మూడో వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అతని పేరు జబదయి కుమారులైన యాకోబు. జబదయి గారికి 2 పిల్లలు ఉన్నారు. జబదయి గారి భార్య పేరు మరియమ్మ. అయితే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళ పేరు యాకోబు, ఇంకొకళ్ళ పేరు యోహాను. యాకోబు అనే మాటకు హీల్ క్యాచర్, అంటే ఏషావు యొక్క కీలుని పట్టుకొని ముందు వచ్చేద్దామని ప్రయత్నం చేశాడు యాకోబు. అందుకని హీల్ క్యాచర్, కీలుని పట్టుకొనివాడు, లేదా యెహోవా సాయము చేయువాడు అనే అర్థం కూడా రావచ్చు. హీల్ క్యాచర్ అంటాం అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏషావుని బయటికి రానివ్వకుండా యాకోబే ముందు వచ్చేయడానికి కీలును పట్టుకున్నాడంట. కింద కీలు ఉంటుంది కదా, కీలమండలమా చీలమండలమా అంటాం తెలుగులో, క్షమించాలి తప్పైతే. కీలు, దాన్ని పట్టుకున్నాడంట. దాన్ని పట్టుకొని రానివ్వకుండా చేశాడంట. అది యాకోబు అనే మాటకు అర్థము. యోహాను అనే మాటకు కృపామయుడు అని అర్థము. దేవుడు కృపామయుడు అనే అర్థము వస్తుంది. 4 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఈ 4 వ్యక్తులు ఎవరయ్యా అంటే చేపలు పట్టేవాళ్ళు. ఎవరు వీళ్ళు? అయితే ఈ సందర్భాన్ని ఇంకా వివరంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మార్కు గారు చాలా ఫాస్ట్గా యేసుక్రీస్తు వారు గలిలయ తీరంలో వెళ్ళిపోతూ ఉంటే 4 కనిపించారు, 4 పిలిచేశారు అనే మాట ఉంటుంది. కానీ ఈ సందర్భాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే లూకా సువార్తలోకి వెళ్ళాలి. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం తీస్తే అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. జనసమూహము ఏం వినుచు? వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. జాగ్రత్త వినండి, ఇటు చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు గన్నేసరేతు తీరమున, గలిలయ తీరమున నిలబడి ఉండి లేదా కూర్చొని ఉండి బోధిస్తూ ఉన్నప్పుడు జనసమూహము ఆయన మీద పడిపోతూ ఉన్నారంట. అంటే ఎంత రష్గా ఉందంటే జనాలు ఎక్కువైపోయారు, పబ్లిక్ మీటింగ్ లాగా అయిపోయింది. వాళ్ళందరూ ఆయన మీద పడిపోబోతూ ఉంటే తర్వాత చదవండి. ఆయన సరస్సు తీరమున నిలిచి 2 దోణెలు చూశాను. అక్కడ ఉన్నప్పుడు ఆయనకి 2 దోణెలు, 2 పడవలు, ఫిషింగ్ బోట్స్ కనిపించాయంట. చదవండి. దిగి కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో ఎక్కి త్రోయమని అడిగి కూర్చుండి దోణిలో నుండి
జన సమూహములకు బోధించుచు ఉండెను. జాగ్రత్త వినండి, ఇటు చూడండి ఒకసారి అందరూ. యేసుక్రీస్తు వారు గన్నెసరేతు తీరమున, గలిలయ తీరమున వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు జన సమూహములు ఆయన మీద పడిపోతూ ఉన్నప్పుడు ఆయన అటువైపు చూసినప్పుడు 2 దోణెలు కనిపించాయంట. అక్కడ చేపలు పట్టే వాళ్ళు కనిపించారంట. వాళ్ళు ఆ దోణిని తీసుకొని వచ్చి తీరానికి తీసుకొని వచ్చి ఆ వలలు కడుక్కుంటా ఉన్నారంట, రిపేర్ చేసుకుంటా ఉన్నారు, వలలు లేదా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ దోణిలో ఉన్న సీమోనును చూశాడంట, అలాగే అంద్రేయను చూశాడు. చూసి ఏమన్నాడంటే, ఈ జనాలందరూ నా మీద పడిపోతున్నారయ్యా, మీరు ఏం చేస్తారంటే నేను మీ దోణిలోకి ఎక్కుతాను, కాసేపు మీ దోణిని నాకు అద్దెకి ఇవ్వండి, మీ దోణిలోకి నేను ఎక్కుతాను, ఎక్కి కొంచెం నన్ను లోపలికి దోస్తే ఈ జనాలు నా మీద పడకుండా ఉంటారు, నేను అందులోంచి వాక్యం చెప్తాను అని ఆయన వారిని సిద్ధపరిచినప్పుడు పేతురు, అంద్రేయ యేసుక్రీస్తు వారిని దోణిలో ఎక్కించుకొని, పడవలో ఎక్కించుకొని కొంచెం దూరం లోపలికి దోసిన తర్వాత ఆయన అక్కడ జన సమూహములకు వాక్యము బోధించాడు. వాక్యము బోధించిన వెంటనే జరిగిన విషయం ఏంటి అంటే, పడవలోంచి బయటికి దిగిన వెంటనే ఆయన అంద్రేయను, పేతురును చూసి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, అంద్రేయను పేతురును చూసి, సీమోనును అంద్రేయను చూసి, మీరు నన్ను వెంబడించండి అనగానే వాళ్ళు వెంబడించారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యోహాను, యాకోబులు కనిపించారు. జబదీ కుమారులైన యోహాను, యాకోబులు కనిపించారు. వాళ్ళని చూసి మీరు నన్ను వెంబడించండి అంటే వాళ్ళు కూడా వెంబడించారు. అంటే ఆయన అక్కడ ఫుల్ టైం మినిస్ట్రీకి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, ఫుల్ టైం కాలింగ్కి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. సాధారణంగా జనాలు ఏమనుకుంటారంటే అప్పట్లో బ్రతకలేక బడి పంతులు అనేవారు ఒక సామెత ఉండేది. ఏంటంట? బ్రతకలేక బడి పంతులయ్యాడు అనేవారు. ఆ సామెతని నిరర్ధకం చేస్తూ ఒక తల్లిగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ ఏమందంటే, 3 పిల్లలయ్యా నాకు, పెద్దోడు డాక్టరు, రెండోవాడు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో స్థిరపడ్డాడు, మూడోవాడు ఏ పని పాట లేకుండా తాగుబోతులాగా తిరుగుతూ ఉన్నాడు కుర్రోళ్ళని వేసుకొని, వాడు బాగుపడతాడని చెప్పి వాడిని బైబుల్ కాలేజీలో చేర్పించానయ్యా, పాస్టర్ అవుతాను అని. ఎందుకు చేర్పించిందంట? బాగుపడతాడని. ఎవరు? ఈ తాగుబోతు, ఈ తిరుగుబోతూ, ఫ్రెండ్స్తో గొడవలు పెట్టుకున్నాడు, ఏమవుతాడంట వీడు? పాస్టర్ అవుతాడంట. ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంటే ఏది అయితే ఇంట్లో బాగు చేయలేనిది ఉందో అది సంఘములోనికి తీసుకొని వచ్చి బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అంటే చాలా చిన్న విషయాన్ని దేవుడికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ తల్లిగారు డాక్టర్ని ఇవ్వచ్చు కదా దేవుడికి, ఆ తల్లిగారు అమెరికాలో ఉన్న ఇంజనీర్ కొడుకుని ఇవ్వచ్చు కదా దేవునికి. కాదు, ఏ పని పాట లేనోడు తీసుకెళ్ళి వాడిని బైబిల్ కాలేజీలో చేరిస్తే వాడు మారిపోతాడంట. చాలామంది చెప్తా ఉంటారు, వీడు అసలు మారట్లేదు, నా కొడుకు పెళ్లి చేస్తేనన్నా మారతాడేమో, నా కొడుకు మారట్లేదు, పెళ్లి అంటే వచ్చే భార్య ఏమైనా హెడ్ మాస్టరా, ఏమన్నా బోర్డు పెట్టుకొని కూర్చుందా, మీ కొడుకును నేను బాగు చేస్తాను, ఇలాంటి ఒడంబడి ఇంకా మన క్రైస్తవ సంఘంలో కూడా కనిపిస్తూ ఉన్నది. చాలామంది వాడే మాట ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. చాలామంది చాలా అద్భుతంగా ఈ మాటను వాడేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం అందరు చదవాలి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెరువారి దేవుడు. చాలామంది చాలా ఏమంటాం కంఫర్టబుల్గా ఈ వాక్యాన్ని వాడేస్తారు. ఏమంటారంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని ఆయన ఎంచుకున్నాడు. అయ్యా, పలానా వ్యక్తిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, జ్ఞానవంతులు లేరా అంటే జ్ఞానవంతులు ఉన్నారు, కానీ ఆ జ్ఞానవంతుడిని సిగ్గుపరచడానికి దేవుడు ఫిషర్మెన్ని ఎన్నుకున్నాడు, చేపలు పట్టేవారిని ఎన్నుకున్నాడు. అయితే దేవుడు నిజంగా అలా ఎన్నుకుంటాడా అనేది ప్రశ్న. దేవుడు నిజంగా అలా ఎన్నుకుంటాడా అనేది ప్రశ్న. ఇప్పుడు 4 వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాడు ఆయన, దోణలో ఉన్న 4 వ్యక్తుల్ని. ఆ 4 చూసి యేసుక్రీస్తు వారు ఇలా అనుకోలే, జ్ఞానులను ఏమనుంది వాక్యం, జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను ఈ 4 నేను ఎన్నుకుంటానని ఆయన అనుకోలే. ఆయన వాళ్ళ 4 ఏదో చూశాడు, వాళ్ళ 4 ఏదో యునిక్ క్యారెక్టర్ చూశాడు. ఏమై ఉంటుంది ఆ యునిక్ క్యారెక్టర్, లేదా ఏమై ఉంటుంది ఆ యునిక్ క్యారెక్టరిస్టిక్స్? నిన్ను ఆయన ఎన్నుకోవడానికి నీలో కొన్ని విషయాలను ఆయన ఒక పరీక్షగా పెడతాడు. ఏమై ఉంటుంది ఆ పరీక్ష? చేపలు పట్టేవాళ్ళలో ఏముంటుంది? అంత యునిక్ క్యారెక్టర్ ఏముంటుంది? స్వయంగా యేసుక్రీస్తు వారే వచ్చి వాళ్ళని ఎన్నుకునేంత ఏముంటుంది అంటే, మొదటిది హార్డ్ వర్క్, శ్రమ, కష్టపడి పనిచేసే తత్వము. వీళ్ళ 4 కూడా చేపలు పట్టేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, చేపలు పట్టడం అనేది అంత ఈజీ పనేమీ కాదు. ఆ తల్లిగారు చెప్తున్నట్టు మా మూడోవాడు
తాగుతున్నాడు, సరిగా పని చేయట్లేదు, తిరుగుతున్నాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళి బైబిల్ కాలేజీలో వేసేద్దాం అంటే ఏ పని పాఠాలు లేనోని తీసుకొచ్చి బైబిల్ కాలేజీలో వేయటం కాదు. పేతురు, యోహాను, అంద్రేయ, యాకోబులు కష్టపడి పనిచేసేవారు. ఎలా కష్టపడి పనిచేసేవారో తెలుసా? వీళ్ళు ఎలా కష్టపడి పనిచేసేవారో తెలుసా? లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం అందరు చదవాలి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడినా మాకేమీ దొరకలేదు. ఎంతగా కష్టపడతానంటే రాత్రంతా ప్రయాసపడేంత కష్టం. ద ఫిషర్మెన్ వేర్ హార్డ్ వర్కర్స్. వాళ్ళు చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎంతగా కష్టపడి పనిచేసేవాళ్ళు అంటే సీమోనుతో ఆయన అన్నాడు, అయ్యా కొంచెం లోతుకు వెళ్ళి వేయండి, వల వేయండి, మీకు చేపలు దొరుకుతాయంటే సీమోను ఏమంటా ఉన్నాడు తెలుసా? అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, మేము రాత్రంతా కష్టపడ్డాం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? కష్టపడే వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎలా కష్టపడే వాళ్ళని ఎన్నుకుంటాడు? కమిట్మెంట్తో కష్టపడే వాళ్ళని ఎన్నుకుంటాడు. సంగమా, దేవుడు మాట్లాడతాను. ఏం చూశాడు వాళ్ళలో? కష్టపడే తత్వము. ఎందుకు కష్టపడతా ఉన్నారు? కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడతా ఉన్నారు. ఎందుకు కష్టపడతా ఉన్నారు? తమ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి కష్టపడతా ఉన్నారు. ఎందుకు కష్టపడతా ఉన్నారు? జీతం కోసం కష్టపడట్లే, వాళ్ళు తన కుటుంబాన్ని పోషించి నిలబెట్టి స్థిరపరిచేందుకు వాళ్ళు కష్టపడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాళ్ళని చూశాడు, వాళ్ళ హార్డ్ వర్క్ చూశాడు, వాళ్ళ కష్టపడే తత్వం చూశాడు, వాళ్ళ కమిట్మెంట్ని చూశాడు. అనుకున్నాడు వీళ్ళల్లో కష్టపడే తత్వం ఉంది, వీళ్ళకి నేను కాపరిగా బాధ్యత ఇస్తాను. హల్లెలూయా. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టపడతా ఉన్నావా? ఏ పని పాట లేకుండా బైబిల్ పట్టుకొని తిరుగుదాం అనుకుంటా ఉన్నావా? సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు కేపీహెచ్బిలో ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నప్పుడు రోజుకు 16 గంటలు పనిచేస్తూ ఉన్నాం మేము. We were working 16 hours a day. కష్టపడుతూ ఉన్నాం కుటుంబాన్ని పోషించడం కోసం, కుటుంబాన్ని నిలబెట్టడం కోసం, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడం కోసం కష్టపడి పనిచేస్తాను. ఖాళీగా ఉండి ఏదో మా పెద్ద కొడుకు ఖాళీగా తిరుగుతా ఉన్నాడని మా అమ్మ నన్ను ఇచ్చేయలేదు. మా అక్క వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఖాళీగా తిరుగుతూ ఉంది, ఆ కూతురిని తీసుకెళ్ళి పరిచర్యకి ఇద్దామని ఇవ్వలేదు. కష్టపడే తత్వము. గాడ్ సీజ్ యువర్ కమిట్మెంట్. సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టపడే వారిని ఆయన ఎన్నుకుంటాడు. కుటుంబాన్ని పోషించే వారిని ఆయన ఎన్నుకుంటాడు. ఎంతగా కష్టపడ్డానంటే రాత్రంతయు శ్రమ పడినా. భక్తుడు పాట రాస్తా ఉన్నాడు కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయం. అంటే వాళ్ళలో ఉన్న తత్వం ఏంటి తెలుసా? రాత్రి ఒక వలేశారు, జయము రాలేదు, ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోలే. దే వర్ ట్రయింగ్ అగైన్. మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారు, ఫెయిల్ అయిపోతూ ఉన్నారు, మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారు, ఫెయిల్ అవుతూ ఉన్నారు, మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ బలం మొత్తం నీరసించిపోయిందో, మార్నింగ్ అయిపోయేసరికి ఇక చాలు అని నీరసంతో, కష్టపడినంత శ్రమతో ఒళ్ళు పులిసిపోయి తీరానికి వచ్చి అక్కడ వలలు సరి చేసుకుంటా ఉన్నారు. కష్టపడే తత్వం ఉందా సంగమా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోతే రిజైన్ చేసేయాలనిపిస్తుంది మనకి. కొంచెం ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైతే రిజైన్ చేసేయాలనిపిస్తుంది. మేనేజర్ ఒక మాట అంటే రిజైన్ చేసేయాలనిపిస్తుంది. సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఎవరిని ఎన్నుకుంటాడు? కష్టపడే వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎవరికి పరిచర్య చెప్తాడు? కష్టపడే వాళ్ళకు పరిచర్య చెప్తాడు. ఎందుకు తెలుసా? అక్కడైతే రిజైన్ చేసే అవకాశం ఉంది, కానీ ఇక్కడ రిజైన్ చేసే అవకాశం లేదు. నేను పాస్టర్గా ఉన్నాను, పాస్టర్గా నేను రిజైన్ చేసి వెళ్ళిపోలేను. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. కష్టపడే తత్వము. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? వలలు సరి చేసుకుంటా ఉన్నారంట, వలలు వేయడానికి సిద్ధంగా ఉన్నారంట, వలలు బాగు చేసుకుంటా ఉన్నారంట. వాళ్ళు దే వర్ బిజీ. ఎలాంటి సందర్భంలో పిలిచాడు తెలుసా వాళ్ళని? వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు పిలిచాడు. ఎప్పుడు పిలుస్తాడు తెలుసా దేవుడు? నువ్వు పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నేను పిలువడు దేవుడు. అలా అనుకుంటే తప్పే. ఏ పని పాట చేయకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నేను పిలువడు దేవుడు. వెన్ యు ఆర్ బిజీ. దావీదును రాజుగా ఎప్పుడు అభిషేకించాడు? గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు. మోషేకి దేవుడు దర్శనం ఎప్పుడు ఇచ్చాడు? గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు. ఎలీషాని ఏలియా ప్రవక్తగా ఎప్పుడు పిలిచాడు తెలుసా? ఆక్స్ బిజినెస్, గొడ్లను అమ్ముతా ఉన్నాడు అంటే ఆయన హీస్ డూయింగ్ అ బిజినెస్ దేర్. ఆమోసును దేవుడు ఎప్పుడు పిలిచాడు తెలుసా? ఒక రకమైన అంజూరపు చెట్లు పెంచుతా ఉన్నాడు, వ్యవసాయం చేస్తా ఉన్నాడంట ఆమోస్. ఎప్పుడు పిలుస్తాడు దేవుడు? బిజీగా ఉన్నప్పుడు. గిద్యోనికి దేవుని యొక్క దర్శనము, దేవుని దూత యొక్క దర్శనం ఎప్పుడు వచ్చింది? వడ్లను జల్లుతా ఉన్నాడట, బిజీగా ఉన్నప్పుడు. వెన్ యు ఆర్ బిజీ, వెన్ యు ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, వెన్ యు ఆర్ కమిటెడ్లీ వర్కింగ్ హార్డ్. ఒక వింత అపోహ సంఘము మీద, ఒక వింత అపోహ సేవకుల మీద
ఏ పని పాట లేనోడు బైబిల్ పట్టుకుంటాడని, దశంభాగాల కోసం బైబిల్ పట్టుకుంటాడని. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ టుడే. దేవుని పరిచర్య కోసం నిలబడదాం అనుకుంటా ఉన్నావా? కష్టపడే తత్వాన్ని చూస్తాడు నీలో, కష్టపడే తత్వాన్ని చూస్తాడు. వెనకాల చూడండి, మార్కు సువార్తలో రెండో క్వాలిటీ కనిపిస్తూ ఉంది. మార్కు సువార్తలో రెండో క్వాలిటీ కనిపిస్తూ ఉంది. చూడండి, జబదీ కుమారులు ఏం చేస్తూ ఉన్నారంట? 17వ వచనమా 18వ వచనం చూడండి. మొదటిది కష్టపడే తత్వము. రెండవది జబదీ కుమారులు ఏం చేస్తూ ఉన్నారు చూడండి. 19వ వచనం చదవండి. 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయన అంత దూరమును వెళ్ళి జబదీ కుమారుడు యాకోబును అతడి సహోదరుడును యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. రెండవది, దే హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రిపేరింగ్. మొదట హార్డ్ వర్క్, కష్టపడుతూ ఉన్నారు. రెండవది రిపేర్ చేసుకుంటా ఉన్నారు. రిపేర్ చేయడం అంటే నమ్మకముగా ఉండుట, మనకిచ్చిన దాన్ని బట్టి నమ్మకముగా ఉండుట. వలలు వేశారేమో, వలలు పిగిలించబడ్డాయేమో, వలలు కొంచెం అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయేమో, తీసుకొచ్చి ఏమంటారు తెలుసా? మనమైతే ఏమంటాం తెలుసా? అరే, ఈ ఫోన్ పాడైపోయింది, పడేయి, కొత్త ఫోన్ కొనుక్కుందాం. ఈ బాయ్ ఫ్రెండ్ నచ్చలే నాకు, పడేయి, కొత్త ఫోన్ కొనుక్కుందాం. ఈ భార్య నచ్చలే నాకు, వీళ్ళని పడేయి, డైవర్స్, కొత్త వాళ్ళని తెచ్చుకుందాం. కానీ యాకోబు, యోహాను, జబదీ కుమారులు ఏమంటా ఉన్నారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? వాళ్ళకి ఇవ్వబడిన దాంట్లో నమ్మకముగా ఉండుట, నమ్మకంగా రిపేర్ చేసుకుంటా ఉన్నారు. దాన్ని పడేయలే, వాళ్ళు కొత్తది కొనుక్కోవాలి. ముందుకెళ్ళి చదివితే వాళ్ళ తండ్రి గారి దగ్గర వాళ్ళు కొంతమంది సర్వెంట్స్ని, పని వాళ్ళని పెట్టి వెళ్ళారంటే, బహుశా డబ్బున్న వాళ్ళేమో, డబ్బున్న చేపలు పట్టే వాళ్ళేమో. డబ్బు ఉంటే 10 రూపాయలు కట్ట నోట్లో, 10 రూపాయలు కట్ట జేబులో ఉంటే మనం భూమి మీద ఆగం, మన నోరు కూడా ఆగదు. వాళ్ళు అనుకోవట్లేరే మనకు డబ్బు ఉంది, ఏమైంది, పడేద్దాం, దీన్ని కొత్తది. నో, నమ్మకముగా ఉండుట, ఇచ్చిన దాంట్లో నమ్మకముగా ఉండుట. సంగమా, నమ్మకముగా ఉన్నావా? చేస్తా ఉన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నావా? ఒకసారి అనంతపూర్లో మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చారు నా దగ్గరికి. మెసేజ్ బాగా చెప్పారు, అది అని చెప్తా ఉన్నారు. నేను మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము టీచర్స్ మండి అన్నారు. ఈరోజు వర్కింగ్ డే కదా, మీరు మీటింగ్కి ఎలా వచ్చారన్న? ఏముంది, అటెండెన్స్ వేసి వచ్చారంట, తంబేసి వచ్చారంట. అంటే ఎగ్గొట్టి స్కూల్ పిల్లలు ఏమైపోవాలి అక్కడ? చర్చ్కే వెళ్తున్నాము కదా, లీవ్ పెట్టి రావచ్చు కదా, తంబేసి రావాలా? అంటే ఏం చేసావు అక్కడ? నువ్వు నీ యజమానికి నమ్మకముగా లేకుండా, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకముగా లేకుండా వచ్చావు. మళ్ళీ దానికి ఏం సోపేస్తా ఉన్నావు పైన? దేవుడి మీటింగ్కే వచ్చాను, దేవుడు రమ్మన్నాడా? రమ్మనలే. నమ్మకంగా ఉన్నావా? సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది కష్టపడే తత్వము. వాళ్ళల్లో ఏం చూసాడంటే తెలుసా? కష్టపడే తత్వం. రాత్రంతా శ్రమ పడ్డారు వాళ్ళు. రెండవది నమ్మకముగా ఉండుట, రిపేరింగ్ ప్రాసెస్. ఇలా నమ్మకంగా ఉండే వాళ్ళకి దేవుడు ఏం అప్పచెప్తాడు తెలుసా? ఎలాంటి పరిచర్య అప్పచెప్తాడు తెలుసా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు యెహోవా ఆత్మ వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఆగండి, అక్కడ ఆగుదాం, తర్వాత మాటకు మళ్ళీ వెళ్దాం. అక్కడే ఆగండి, చెయ్యి అక్కడే పెట్టండి. ఏం చేస్తాడు? నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. కాపరి యొక్క పని ఏంటి తెలుసా? నలిగి చెదరి వచ్చిన వారిని దృఢపరిచే పని. దేవుని ఆత్మ ఎప్పుడైతే కాపరి మీదకి వస్తుందో, ఎప్పుడైతే నువ్వు ఎన్నుకోబడాలనుకుంటా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉంటా ఉన్నావో, నువ్వు రిపేర్ చేసే అనుభవం నీకుందో, వలలు బాగు చేస్తూ ఉన్నారంట వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా? మనుషులను బాగు చేసే పని అప్పచెప్తాడు. హల్లెలూయా. సంగమ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళల్లో ఏం చూశాడు తెలుసా? కష్టపడే తత్వం. వాళ్ళల్లో ఏం చూశాడు తెలుసా? నమ్మకముగా బాగు చేయుట. వాళ్ళకి ఇవ్వబడిన దాంట్లో ఎంత నమ్మకంగా బాగు చేస్తా ఉన్నారే, వీళ్లకు నా మందనిస్తాను, వీళ్లకు నా విశ్వాసులను ఇస్తాను. నలిగి విరిగి తెగిపోయిన జీవితాలు సంఘంలోనికి వచ్చినప్పుడు వారిని బాగు చేసే అవకాశం ఇస్తాను.
చాలామంది అనుకుంటారు పని పాట లేకుండా బైబిల్ పట్టుకునేవాళ్ళు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు నువ్వు అనుకుంటా ఉన్నావా ఏ పని చేయకుండా డబ్బులు వస్తాయి బైబిల్ పట్టుకుంటా అనుకుంటున్నావా? ఏమీ రావు. ఖాళీగా ఉన్నా బైబిల్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటా ఉన్నావా? మానే. కష్టపడే తత్వము, నమ్మకముగా నిలబడే తత్వము, బాగు చేసే పరిస్థితి, బాగు చేసుకునే పరిస్థితి. తర్వాత మాట ఏముంది? చెరసాలలో ఉండు వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయడానికి. ఇవన్నీ అప్పచెప్తాడంట ఆయన. ఇవన్నీ అప్పచెప్తాడంట ఆయన. సేవకుని యొక్క బాధ్యత ఎప్పుడు తెలుసా? మొదటి క్వాలిటీ ఏమని చెప్పాను? కష్టపడినప్పుడు. రెండవ క్వాలిటీ నమ్మకముగా ఉన్నప్పుడు. చెప్పండి, కష్టపడినప్పుడు. చెప్పండి, రెండవ క్వాలిటీ గట్టిగా చెప్పాలి. కష్టపడినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు. ఉన్నాయా ఈ రెండు క్వాలిటీస్? ఒక సైడ్లో రాసుకోండి. ఈ క్వాలిటీస్ రాసుకొని టిక్ పెట్టుకోండి. ఒకసారి టిక్ పెట్టుకోండి ఒకసారి. మూడో క్వాలిటీ ఫెలోషిప్, సహవాసము. ఏం చూశాడు యేసుక్రీస్తు వారు? వాళ్ళలో చేపలు పట్టారు, రండయ్య పని పాట లేకుండా మీరు రండి నాతో పాటు, మనం పని పాట లేని పని చేద్దాం అనడా? సహవాసము. పేతురుకున్న గొప్ప క్యారెక్టర్ ఏంటంటే ఆవేశపరుడు. ఏదైనా ఒక్కడే చేయాలనుకునే తత్వము పేతురు దగ్గర. ఒక్కడు దూకుతాడు ప్రతిదానికి. పేతురుని ఏం చేస్తాడు తెలుసా? పేతురు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ తన బ్రదర్ అయిన అంద్రేయతోటి కూర్చొని సహవాసముగా చేపల వేటకెళ్తున్నాడు. పేతురు అంద్రేయని అనొచ్చు కదా, నీకేమొచ్చురా, నువ్వు మూలకు కూర్చొని నేను పోయి పట్టుకొత్తా అనొచ్చుగా, అనలే. కానీ హీ వాజ్ ఇన్ ద ఫెలోషిప్, సహవాసములో ఉన్నాడు. కొంతమంది బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తా ఉంటారో తెలుసా? పేతురు, అంద్రేయ, యాకోబు, యోహానులు బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్తారు. వాళ్ళు నలుగురు కలిసి చేపలు పట్టే బిజినెస్ చేస్తూ ఉన్నారని చెప్తారు. వాళ్ళు సహవాసములో ఉన్నారు, కలిసి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు సహవాసం ఉన్న సంఘానికి వెళుతూ ఉన్నావా? సహవాసంలో ఉంటా ఉన్నావా? ప్రశ్న. ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా దేవుడు? సహవాసములో ఉన్నవారికి, కష్టపడే వారిని, నమ్మకముగా ఉన్నవారిని, సహవాసములో ఉండగోరిన వారిని. నీకు సహవాసం ఇష్టం ఉండదే, అయితే దేవుడు నీకు పరిచర్య ఇవ్వడు. సహవాసం ఇష్టం ఉందా, దేవుడు నీకు పరిచర్య ఇస్తాడు. పౌలు గారు భక్తుడు రాస్తూ, సహవాసం గురించి రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఎలా కూడుట? సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును. ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? ఫస్ట్ లైన్ భలే ఉంటుంది, చదవండి. ఫస్ట్ లైన్ చదవండి. ఏం చేస్తున్నారంట కొందరు? ఏం మానేస్తున్నారు? సహవాసముగా కూడుకొనుట మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు? అక్కడికి వెళ్తే ఎవరు అడగరు ప్రశ్న. బాబు మీదే ఊరు, ఏం చేస్తున్నావు, ఏంది నీ కథ, ఏం అడగరు. పాస్టర్ గారు స్టేజ్ మీద ఉంటారు, మేము ఇక్కడ 3000-4000 మందిలో ఒక చోటు ఉంటాము, అవసరం లేదు మాకు సహవాసం. కొందరు మానేస్తున్నారు సహవాసము. కానీ పేతురు, యాకోబులు, యోహానులు, అంద్రేయులు ఏం చేస్తారు? సహవాసముగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తాడు తెలుసా పరిచర్య? ఎవరికి ఇస్తాడు తెలుసా ఆశీర్వాదము? ఎవరి జీవితంలో ఆశీర్వాదం నెరవేర్చబడుతుంది తెలుసా? సహవాసముగా కూడుకున్న వారికి. హైదరాబాద్లో భ్రష్టమైన పరిస్థితి ఏంటంటే సహవాసము కలిగిన సంఘాలు తక్కువైపోతూ ఉన్నాయి. సహవాసము లేదు. వెళ్తాము, ఎంజాయ్ చేస్తాము, ఎంటర్టైన్మెంట్ హబ్ అయిపోయింది, వచ్చేస్తాము. సహవాసము లేదు. సేవకుడికి నీ పేరేంటో తెలీదు,
విచిత్రం ఏంటంటే నీ పక్కనున్నోడికి నువ్వేంటో తెలీదు. ఈరోజు ఈ కుర్చీలో కూర్చుంటే రేపు ఇంకో కుర్చీలో కూర్చుంటావు, ఎవరో తెలీదు. ఒకళ్ళకొకళ్ళు సహవాసము లేదు. ఆయన ఏమంటాడు, రెండో రాకడ సమీపించే కొద్దీ, చదువుతారన్నమాట, రెండవ రాకడ సమీపించే కొలది, ఆ దినము సమీపించుకొలది, మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా. రెండో రాకడ సమీపంగా ఉందా? ఉందా? ఉంది. ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా సహవాసంలో కూడుకోవాలి. మరి కూడుకుంటా ఉన్నామా? ముఖ్యంగా హైదరాబాద్ వస్తా ఉన్న యవనస్తులు, హాస్టల్లో ఉంటా ఉన్న యవనస్తులు, రెండో రాకడ సమీపించే కొలది ఇంకా ఎక్కువగా సహవాసంలో కూడుకోవాలి. సహవాసము కలిగిన సంఘములో ఉండాలి, సహవాసములో పనిచేయాలి, కలిసి పనిచేయాలి. సేవకుడు ఒకడే అన్ని పనులు చేసేలేడు. అందరూ కలిసి సంఘాన్ని నడిపించుట, సహవాసముగా కూడుకొనుట. మా అబ్బాయి అక్కడికి వెళ్తాడండి, పని పాట లేకుండా తిరుగుతాడు, ఇచ్చేస్తాడండి. మా వాడు బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోతాడండి, దేవుడు బైబిల్ ఇచ్చేస్తాడు, ఏదో ఒక ఊరెళ్ళి ఒక సంఘం పెట్టేస్తాడు. వస్తుందా సంఘం? వస్తుందా అలాగా? నో 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 నో, అట్లా రాదు. కష్టపడే తత్వము, నమ్మకత్వము, సహవాసముగా కూడుకునే అనుభవము. నాలుగో విషయం ఏంటి తెలుసా? విధేయత. విధేయత. సీమోనికి ఏం చెప్పాడు తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో సీమోనికి ఆయన ఏం మాట చెప్పాడు తెలుసా? సీమోను కొంచెం లోపలికి వెళ్ళి లోతుగా వలవేయ్యా అంటే సీమోను ఏమన్నాడు చూడండి, 4వ వచనం చదవండి ఒకసారి. ఆయన బోధించుట చాలించిన తర్వాత, అందరు చదవాలి, నీవు దోనె లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఎలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని. ఆయన విధేయత చూపించలేదా? ఆలోచించండి. సీమోను పేతురు లాంటి క్యారెక్టర్. సీమోను అనే మాటకు అర్థం ఏంటి? చాలాసార్లు మాట వినేవాడు. ఆయనకు లేనిదేంటి? అసలు మాట వినడు ఆయన. బాబు నువ్వు పేరైతే నీకు మీ తల్లిదండ్రులు బాగా పెట్టారు, మాట అసలు నువ్వు మాట ఇంటలేవు కాబట్టి నీ పేరు పేతురు అని మార్చేస్తాడు ఆయన, పెట్రోస్ అని మార్చేస్తాడు. పెట్రోస్ అంటే రాయి, చిన్న రాయి. పేరేమో వినేవాడు, ఆయన అసలు మాటే వినడు. అలాంటి పేతురు కూడా, అలాంటి సీమోను కూడా, ప్రభువా మేము రాత్రంతా శ్రమ పడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒకసారి వల వేస్తా. హీ వాజ్ ఒబీడియంట్, హీ వాజ్ విల్లింగ్ టు ట్రై చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆలోచించండి, రాత్రి నుంచి పొద్దున వరకు ఎన్నిసార్లు ట్రై చేస్తుంటాడు సీమోను. వల వేస్తాడు. వల వేయటం అది ఈజీ పని కాదు. వల వేస్తారు, వేసిన తర్వాత చేపలన్నీ ఒక చోట అలా పడతా ఉంటే ఒక వ్యక్తి సముద్రం మధ్యలోకి దూకి వెళ్ళి ఆ వలని కింద నుంచి చేపలన్నింటిలో కట్టాలి. అందులో పాము ఉంటుందా, షార్క్ ఉంటుందా, ఏముంటుందో తెలీదు. ఏ చేపలు గుచ్చుతాయి, పిరానాస్ అంటాం, మనుషులను తినే చేపలు ఉంటాయి పిరానాస్, అవి ఉంటాయా తెలీదు. వెళ్ళి నీట్గా అలా కట్టి దాన్ని పైకి ఓడ మీదకి లాగుతారు, బోటు మీదకి లాగుతారు. ఎన్నిసార్లు సముద్రంలోకి దూకాడో పేతురు, ఎన్నిసార్లు సముద్రంలోకి దూకి చూసి వలను చూసి అయ్యో ఏమీ లేవే అని పైకి వచ్చాడు. ఎంతో శ్రమతో కూడుకున్న పరిస్థితి, ఎంతో ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి, ఎంతో కష్టముతో కూడుకున్న పరిస్థితి. ఎన్నిసార్లు ట్రై చేశాడో నైట్ అంతా. ఒక 2 సార్లు ట్రై చేశామనుకో, చాలా బలంగా ఉన్న వ్యక్తి ఒక 2 సార్లు ట్రై చేశాడు అనుకో, నీరసించిపోతారు. ఆలోచించండి, రాత్రంతయు శ్రమ పడిన ఎన్నిసార్లు ట్రై చేశారు, ఏమీ దొరకలే వాళ్ళకి. ఆ వీరి మూమెంట్లో కూడా, ఆ నీరసించిపోయిన సమయంలో కూడా, ఆ శరీరం పులిసిపోయిన సందర్భంలో కూడా సీమోను ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి, బికాస్ యు సెడ్, నువ్వు చెప్పావు కాబట్టి ఇంకొకసారి ట్రై చేస్తా. నా శరీరం అయితే సహకరించట్లేదు, బట్ ఐ విల్ ట్రై అగైన్. కష్టపడి ఒళ్ళు పులిసిపోయింది, శరీరం సహకరించట్లేదు, ఇబ్బందిగా ఉంది. మళ్ళీ నేను సముద్రంలో దూకి దాన్ని సరి చేయగలనేమో నాకైతే తెలీదు, బట్ ఐ విల్ ట్రై అగైన్. ఇంకొకసారి ట్రై చేస్తా, ఇంకొకసారి విధేయత చూపిస్తాను ఈ మాటకి. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా? కష్టపడే వారిని, నమ్మకముగా ఉన్న వారిని, సహవాసములో ఉన్న వారిని, విధేయత చూపించే వారిని. చెప్పండి ఒకసారి.
ఉన్నాయా? టిక్కులు పెట్టండి. ఇప్పుడు ఆలోచించండి, ఎన్నిసార్లు ఆఫీస్ ఎగ్గొట్టుంటాం మేనేజర్ చెప్పకుండా. ఎన్నిసార్లు యజమానికి నమ్మకంగా లేకుండా ఉండి ఉంటాం. తల్లిగారు ఏమంది, పెద్ద కొడుకు డాక్టర్, చిన్న కొడుకు అమెరికాలో స్థిరపడి, మూడోవాడు తాగుబోతు రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడిని తీసుకెళ్ళి బైబిల్ కాలేజ్లో వేసా. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యము మాట్లాడుతూ ఉంది. ఈ 4 క్యారెక్టర్స్ నీలో ఉన్నాయా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెనక్కి వచ్చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి మళ్ళీ చదువుదాం. 16 నుంచి మళ్ళీ చదువుదాం. చూచెను వారు జాలరులు, యేసు నా వెంబడి రండి. ఇంగ్లీష్లో ఫాలో మీ అని ఉంది. ఫాలో మీ, నన్ను వెంబడించండి, నా వెంబడ రండి. వాళ్ళని చూశాడు, వాళ్ళలో ఈ 4 క్యారెక్టర్స్ కనిపించాయి. కష్టపడము, నమ్మకంగా ఉండడము, సహవాసంలో ఉండడము, విధేయతలో ఉండడము, విధేయత చూపించే అనుభవం. వాళ్ళని చూశాడు. అదే మనోళ్ళైతే ఏమని వాక్యం చెప్పేదో తెలుసా? ఆ చేపలు పట్టేవాడిని తెచ్చాడు రా దేవుడు. మనోళ్ళు చెప్పే వాక్యాలు ఇవి. చాలామంది సేవకులు చెప్తా ఉన్నది వాక్యం. ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూసినప్పుడు. చూశాడు, వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించండి, ఫాలో మీ అన్నాడు. ఆ రోజుల్లో యూదా మత పెద్దలు ఎవరిని ఫాలో మీ అనేవారు కాదు, నన్ను వెంబడించండి అనేవారు కాదు. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి యూదా మత పెద్ద అవ్వాలి అంటే ఇతనే వెళ్ళి అతను అడుక్కోవాలి, నేను నిన్ను వెంబడిస్తాను అని. ఫాలో మీ అనే మాట పాత ధర్మశాస్త్రంలో, తోరాల్లో ఎక్కడా లేదు. ఒక వ్యక్తి వచ్చి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పడం ఎక్కడా లేదు. బహుశా వీళ్ళు ఆశ్చర్యపోయారేమో. మేమైతే ఆ శాస్త్రులు పరిసయ్యులు అవ్వాలంటే, లేదా సదుకేయులు అవ్వాలంటే, శాస్త్రులు పరిసయ్యులు అవ్వాలంటే మేమే వెళ్ళి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి, మేమే వెళ్ళి ఫీజు కట్టాలి, మేమే వెళ్ళి జాయిన్ అవుతామని చెప్పాలి, మేమే వెంబడిస్తామని అడుక్కోవాలి. కానీ ఇక్కడ రివర్స్లో ఆయన ఏమంటుండో తెలుసా? వెంబడించండి. మెస్సయానిక్ అథారిటీ చూపిస్తా ఉన్నాడు ఆయన. క్రీస్తు యొక్క అథారిటీ, ఆయన బాహుళ్యమును చూపిస్తా ఉన్నాడు, ఆయన బలమును చూపిస్తా ఉన్నాడు. ఆయన వెంబడించండి అని ఎంత గట్టిగా అడగగలడో, ఎంత గట్టిగా చెప్పగలడో, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూపిస్తా ఉన్నాడు, దైవత్వాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు. నన్ను వెంబడించండి. ఇన్ని రోజులు మీరు అడుక్కున్నారేమో, మీరు వెళ్ళి మేము వెంబడిస్తామని. మీరు అడుక్కోకర్లే. మీలో నేను 4 క్వాలిటీస్ చూశాను, మీలో ఇంకా అనేకమైన క్వాలిటీస్ చూశాను, మీరు నన్ను వెంబడించండి. ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు 4 టిక్కులు పెట్టుకున్నారు మీరు. అన్న నా దగ్గర 4 టిక్కులు ఉన్నాయి, నాకు కష్టపడే తత్వం ఉంది, నమ్మకంగా ఉన్నాను, సహవాసంలో ఉన్నాను, విధేయత చూపించాను. ఇప్పుడు 4 టిక్కులు ఉన్నాయి. నేను వెంబడించాలి ఆయనని. ఎలా వెంబడించాలి? అప్పుడంటే ఆయన గెన్నెసరేతు తీరమున వెళుతూ పేతురుని, అంద్రేయను వాళ్ళని చూసి వెంబడించండి అన్నాడు. కానీ ఇప్పుడు మనం ఆయనను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? ఎలా వెంబడించాలి? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. 9వ అధ్యాయం 23వ వచనం. అందరు చదవాలి. మరియు ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. ఇప్పుడు నువ్వు 4 బాక్సుల్లో టిక్కు కొట్టావే, ఇప్పుడు నువ్వు వెంబడించాలనుకుంటున్నావే, నీకు ఉండాల్సిన ఇంకో క్వాలిటీ ఏంటి? నిన్ను నువ్వు ఉపేక్షించుకొనుట, నిన్ను నువ్వు తగ్గించుకొనుట. నువ్వు కనపడకూడదు, ఆయన కనిపించాలి. ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడంట యేసుక్రీస్తు వారి దగ్గరికి. ప్రభువా, నేను సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడనక. నువ్వు వ్యభిచరింపకు, నరహత్య చేయకు, ఇవన్నీ చేయకని చెప్పిన వెంటనే ఆ యవనస్తుడు అన్నాడంట, ప్రభువా నేను అవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని అంతటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నది తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. 19వ అధ్యాయం 21వ వచనం. 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగునట్లు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము,
అప్పుడు నన్ను వెంబడించయ్యా అన్నాడు. ఆయన ఏమన్నాడు వచ్చి, ప్రభువా నేను అన్నీ పాటించేస్తున్నా తూచా తప్పకుండా. ఆయన చూశాడు ఆయనలో ఒక లోపం ఉంది, ధనము అనే ఒక లోపం ఉంది. అంటే ధనవంతులంతా అమ్మేసి వెంబడించాలని కాదు, ఎప్పుడు మళ్ళీ ధనం వైపు తిరుగుతుందో బుర్ర. ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఉందనుకోండి, కోట్ల రూపాయలు వస్తున్నాయి అనుకోండి, నేను ఇటు వచ్చాను అనుకోండి యేసుక్రీస్తు దగ్గరికి, ఆలోచన అంతా ఎక్కడుంటుంది? బిజినెస్ ఏమైపోతుందో, డబ్బులు ఏమైపోతున్నాయో, తినేస్తున్నారేమో డబ్బులు, దీని మీద ఉంటుంది. అందుకని దానంతా విడిచిపెట్టి రా, నువ్వు దానంతా అమ్మిపడేసిరా ఫస్ట్ అన్నాడు. నువ్వు వెంబడించాలంటే ఉపేక్షించుకోవాలి, విడిచిపెట్టాలి. ఎవరిని ఉపేక్షించుకోవాలి? నిన్ను నువ్వు నువ్వు తగ్గిపోవాలి, ఆయన పెరగాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఆయన వెంబడించండి అన్నాడు. కొంచెం ఇట్లా సైడ్ ట్రాక్కి వెళ్దాం, వేరే రూట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వద్దాం, వేరే రూట్లోకి వెళ్ళి మళ్ళీ అదే పాయింట్కి వద్దాం. ఫస్ట్ ఇద్దరు కనిపించారు. ఎవరు కనిపించారు? అంద్రేయ, సీమోను. వాళ్ళని వెంబడించమన్నాడు. అయితే అంద్రేయ, సీమోను దగ్గర ఒక అద్భుతమైన విషయం ఉంది. బహుశా ఎవరు చెప్పుండకపోవచ్చు, మీరు ఇప్పటివరకు ఎవరు చెప్పుండకపోవచ్చు. అంటే నేను గొప్పని కాదు, రీసెర్చ్ చేసి చెప్తా ఉన్నా ఒక మాట. ఇది అంద్రేయను, సీమోనును యేసుక్రీస్తు వారు కలుసుకోవడం మొదటిసారి కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మరునాడు చూడండి, బాప్తిసం ఇచ్చు యోహాను, ఇద్దరు శిష్యులు నించున్నారంట. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తే మనం ఏం చేస్తాం? వంశీ చెప్పాలి. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తే క్రికెట్ ఆడుకుంటాము, ఏదో ఉంటాయి కదా, ముచ్చట్లు ఉంటాయి కదా. ఓకే, స్త్రీమూర్తులు చెప్పాలి. ఒక ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ప్రపంచ రాజకీయాలన్నీ అక్కడే ఉంటాయి, వీధి రాజకీయాలని. ఇప్పుడు బాప్తిసం ఇచ్చు యోహాను, ఇద్దరు శిష్యులు నించున్నారంట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. అతడు నడుచుచు, ఇప్పుడు చూడండి, ఇటు చూడండి ఒకసారి. నన్ను బాప్తిసం ఇచ్చు యోహాను, ఇద్దరు శిష్యులు నించున్నారు. అటు నుంచి ఎవరు వెళ్తున్నారు? యేసుక్రీస్తు వెళ్తున్నాడు. ఆలోచించండి, మనం ఫ్రెండ్స్ ఇట్లా ముగ్గురం నిల్చున్నాం. మన ఫ్రెండే ఒకడు ముందు నుంచి వెళ్తున్నాడు అనుకో, మనల్ని పట్టించుకోకుండా బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు అనుకో, అని ఏమంటాం మనము? ఏదో కమెంట్ చేస్తామా? ఒకవేళ మన ముందే ఒక కొత్త కార్లాడు వెళ్తున్నాడు అనుకో, ఏదో ఒకటి అంటామా? ఏదో ఒకటి అంటాం. బాప్తిసం ఇచ్చు యోహాను ఏమన్నాడు చూడండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తును చూపించి ఇద్దరు శిష్యులకి ఏం చెప్తున్నాడు తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే. యేసుక్రీస్తు వారిని నడుచుకుంటూ వెళ్తా ఉంటే యేసుక్రీస్తు వారి మీద కమెంట్ చేయట్లే, యేసుక్రీస్తు వారిని హేళన చేయట్లే, యేసుక్రీస్తు వారిని చూపించేవాడు లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పాడంట. వెంటనే ఆ ఇద్దరు శిష్యులు ఏం చేస్తారు చూడండి, చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. బాప్తిసం ఇచ్చు యోహాను శిష్యులా, యేసు శిష్యులా? వాళ్ళిద్దరు ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను శిష్యులా, యేసు శిష్యులా? బాప్తిసం ఇచ్చు యోహాను శిష్యులు. అదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లంగానే వీళ్ళిద్దరూ పార్టీ మార్చేశారు, పార్టీ జంప్ అయిపోయారు, యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే బాప్తిసం ఇచ్చు యోహానిది. ఒక సేవకుడు ఎలా ఉండాలో ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాడు. ఒక సేవకుడు ఎప్పుడూ కూడా మందను క్రీస్తు వైపుకు తెరలించాలి. ఒక సేవకుడు ఎప్పుడూ కూడా సంఘాన్ని క్రీస్తు వైపుకు నడిపించాలి. భ్రష్టమైన పరిస్థితి సేవకుని వైపుకి తిప్పుకుంటా ఉన్నాడు. తన్ను తాను ఉపేక్షించుకొనుట అంటే అదే. సేవకుని వెంబడించొద్దు, సేవకుని చూడొద్దు, సేవకునిలో ఉన్న లోపాలు చూడొద్దు, సేవకునిలో ఉన్న బలాన్ని చూడొద్దు, సేవకుడు తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడు ఏమీ చూడొద్దు. సేవకుడు ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. సేవకుడు కూడా ఏం చేయాలి? నడిపించాలి అటువైపుకి. బాప్తిసం ఇచ్చు యోహాను చేసింది అదే. ద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఆ రోజుల్లో. ఎందుకు? అడవిలో ఉండి, అరణ్యంలో ఉండి సువార్త చేస్తా ఉన్నాడు బాప్తిసం ఇచ్చు యోహాను. ఆయన గురించి కథలుగా మాట్లాడుకుంటున్నారు. మన గల్లీ వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటుంటే ఇక మనం భూమి మీద ఆగమే. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కాదు, ఐఎమ్ నాట్ ద వన్, హీఈస్ ద వన్. ఆయనే చూపించాడు. వెంటనే బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులు అటు వెళ్ళిపోయారంట. చదవండి. వెంబడించిరి, చూచి అడుగగా రబ్బే, ఈ ఇద్దరు శిష్యులకు ఆతృత చూడండి. ప్రభువా నువ్వు ఏ హోటల్లో ఉన్నావు? ప్రభువా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? ఏ ఇంట్లో ఉన్నావు? నీతో పాటు మేము వచ్చి 2 రోజులు ఉంటాం నీతో. ఎంత ఆశ చూడండి వాళ్ళకి. ఇద్దరు శిష్యులంట బాప్తిసం ఇచ్చు యోహాను పార్టీ నుంచి రిజైన్ చేసి కొత్త పార్టీలోకి జంప్. ఏమంటారు తెలుసా? నువ్వు ఎక్కడున్నావో ఆ ప్లేస్ని మేము చూడాలనుకుంటున్నాం. చదవండి తర్వాత మాట.
అర్థము వచ్చి చూడుడని చెప్పగా స్థలము చూసి ఆయన ఆ దినము ఆయన యొద్ద, ఆయన ఏ హోటల్లో ఉన్నాడో ఆ హోటల్లో ఉన్నారంట వాళ్ళు. మన భాషలో చెప్తున్నాను అంతే, హోటల్ కాదు అది. ఎవరో ఇంట్లో ఉండుంటాడు, లేదా ఏదో మూలు ఉంటాడు, పొలంలో ఉంటాడు, గడ్డిమేట మీద పడుకొని ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆలోచించండి, ఇద్దరు ధనవంతుల పిల్లలై ఉంటే, వీళ్ళిద్దరు ధనవంతుల పిల్లలై ఉంటే ఆయన ఎక్కడున్నారో అక్కడ ఉండగలరా? ఆయన ఒక చీప్ లాడ్జ్లో ఉన్నాడు అనుకుందాం, అక్కడికి వెళ్ళగలరా వీళ్ళు కూడా? చదవండి, తర్వాత మాట చదవండి. అప్పుడు పగలు యోహాను మాట విని ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన బాప్తిజం ఇచ్చి యోహాను ఇద్దరు శిష్యులు వెంబడించారు కదా యేసుక్రీస్తుని. అందులో ఒకడు ఎవడంట? అంద్రయ్య. అంటే ఈ యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించండి అనకముందే ఒకసారి కలుసుకున్నారు వాళ్ళు ఒక సందర్భంలో. ఎప్పుడు కలుసుకున్నారు అంటే, అంద్రయ్య ఎవరికి శిష్యుడిగా ఉన్నాడు? బాప్తిసం ఇచ్చు యోహానుకి శిష్యుడిగా ఉన్నాడు. బాప్తిసం ఇచ్చు యోహాను ఏమన్నాడు? అదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల అనగానే వీళ్ళు వెంటనే వెళ్ళి వెంబడించారు. అంటే అంద్రయ్య గారు అంతకు ముందు నుంచే వెంబడిస్తున్నాడు, తర్వాత మాట చదవండి. సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమని వెంటనే వాళ్ళ అన్న దగ్గరికి పరిగెత్తాడంట. అన్ననో తమ్ముడు అన్నయ్య ఉంటాడులేండి, పేతురు గారు పెద్ద వయస్సు. అన్న దగ్గరికి పరిగెత్తి ఏమన్నాడు తెలుసా? నీకు ఓ విషయం తెలుసా? నేను మెస్సయ్యను కనుగొన్నాను, నువ్వు కూడా వచ్చి చూడుదా అన్నాడు. తర్వాత మాట చదవండి. యేసునొద్ద కథను తోడుకొని వచ్చాను. తీసుకొని వచ్చాడా అన్నని? తీసుకొచ్చాడా? కలిసారా? యేసుక్రీస్తు వారు అంద్రేయ పేతురు గారు ముందే కలిసారా? మీటింగ్ జరిగిందా? అంటే మనం ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్న సందర్భానికంటే ముందు ఒకసారి కలిసారా? వెరీ గుడ్. కలిసారు కదా, మరి ఎందుకు వెంబడించలేదు ఆయన్ని? మళ్ళీ ఎందుకు ఇక్కడ చేపలు పడుతున్నారు వాళ్ళు? అర్థమైందా నా ప్రశ్న? అందరూ ఏమన్నాడు? నేను మెస్సయ్యను చూశాను. యేసుక్రీస్తుని చూసిన వెంటనే ఏమన్నాడు? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో అక్కడ నేను కూడా బస చేస్తా అన్నాడా? మళ్ళీ తిరిగి వెళ్ళి చేపలు పట్టుకుంటాడు ఎందుకని? అన్నను పట్టుకొచ్చాడా? అన్నకు చెప్పాడా? అన్నా నేను మెస్సయ్యను కనుగొన్నా, నువ్వు కూడా రా, వచ్చి చూడు అన్నాడా? చూసారా? ఇద్దరు చూశారు. యేసుక్రీస్తు దగ్గర ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. మరి ఎందుకు వెంబడించలేదు? ఎందుకు ఆయనతోటే ఉండిపోలేదు? మళ్ళీ వెళ్ళి ఎందుకు చేపలు పట్టుకుంటున్నాడు? ప్రశ్న. ఇంకో అద్భుతమైన సందర్భాన్ని చెప్పిన, వీళ్ళిద్దరూ అంద్రయ్య గారు పేతురు గారు ఇంకోసారి యేసుక్రీస్తుని కలుస్తారు. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం కంటే ముందు యేసుక్రీస్తు నన్ను వెంబడించండి అన్నాడు కదా, దానికంటే ముందు ఇంకో సందర్భంలో వాళ్ళు యేసుక్రీస్తుని కలుస్తారు. ఎప్పుడో తెలుసా? ఎవరు ఊహించుండరు ఈ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? కానాలో వెళ్ళారు. అక్కడికి అంద్రయ్యని, సీమోను పేతుర్ని, నతానియేల్ని, ఇంకో ఎవరో ఒకళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు ఆయన. కానా వివాహంలో ఏం జరిగిందండి చెప్పాలి? కానా వివాహంలో ఏం జరిగింది? నీటిని ద్రాక్షరసంగా మార్చాడా? అంటే అద్భుత కార్యం జరిగిందా? ప్రశ్న జాగ్రత్తగా వినండి. అందరూ మొదట ఏమన్నాడు? నేను మెస్సయ్యను చూశాను. చూసిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్ళాడు. కానా వివాహములో యేసుక్రీస్తు వారితో పాటు వెళ్ళి నీళ్లను ద్రాక్షారసముగా మార్చబడిన అద్భుత కార్యం చూశాడా? సూపర్ న్యాచురల్ మిరాకిల్ చూశాడా? మళ్ళీ అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళారు. అద్భుతాలు చూసావా నీ జీవితంలో? క్రియలు చూసావా నీ జీవితంలో? అయినా సరే సండే చర్చ్కి రావడానికి మోటివేషన్ రావట్లేదా? ఎక్కడికి తిరిగారంట? వెనక్కి తిరిగారు. తన్ను తాను ఉపేక్షించుకొనక
ఆయన ఏం చెప్పాడు? తన్ను తాను ఉపేక్షించుకొని వెంబడించమన్నాడు. బహుశా ఆ సందర్భంలో అంద్రేయ పేతురు మెస్సయ్యను కనుగొన్నప్పటికీ, ఆ సందర్భంలో అంద్రేయ పేతురు ద్రాక్షారసమును నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన అద్భుత కార్యము చూసినప్పటికీ, బహుశా నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యములు చూసినప్పటికీ ఇంకా వెనక్కి తిరుగుతూ ఉన్నావేమో, ఇంకా చేపల వైపుకు తిరుగుతూ ఉన్నావేమో. సంగమా, దేవుడు క్రీస్తు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఎంత గొప్ప మనసో తెలుసా? హీ డిడ్ నాట్ లీవ్ యూ. ఆయన విడిచిపెట్టలేదు, నిన్ను పట్టుకునేంత వరకు ఆయన విడిచిపెట్టలేదు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నావు, నీ వ్యాపారం వైపు, నీ ఉద్యోగం వైపు అటు చూస్తూ ఉన్నావేమో, డబ్బు వైపు, ఆస్తి వైపు చూస్తూ ఉన్నావేమో. చూస్తున్నప్పటికీ ఆయన మళ్ళీ వచ్చి నన్ను వెంబడించు అని అడిగాడు. హల్లెలూయా. అంద్రేయ పేతురు దగ్గరికి వచ్చాడు, ఆయన నన్ను వెంబడించండి అన్నాడు. అక్కడ డిస్కషన్ పెట్టలే ఆయన. నాతో పాటే తిరిగారు కదా, కానా వివాహంలో ఇది జరిగింది మీరు చూశారు కదా, నన్ను మెస్సయ్యను కనుగొన్నారు కదా, నన్ను ఎందుకు వెంబడించట్లేదు అని డిస్కషన్ పెట్టలే. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. సంగమా, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు దేవుడు ఈరోజు. గాడ్ ఈస్ గివింగ్ యూ అనదర్ ఛాన్స్ టుడే. వెంబడిస్తావా? వెంబడిస్తావా? ఎలా వెంబడించాలి? ఉపేక్షించుకొని వెంబడించాలి. అంత అద్భుత క్రియ చూసిన తర్వాత కూడా అంద్రేయ పేతురులు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు. కానీ తర్వాత వచ్చి ఆయన వెంబడించమన్నప్పుడు ఎలా వెంబడించారో తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. మళ్ళీ లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. చాలించిన తర్వాత ఈ దోణిని లోతులోనికి నడిపించి వేయుడని లోతుగా వెళ్ళి వలలు వేయమనడా? లోతుగా వెళ్ళి వలలు వేయమనడా? సీమోన్ ఏమన్నాడు? వెళ్ళినవాడా? దొరకలేదు. ఇప్పుడు భక్తుడు రాసిన పాట ఉందా? ఏం పాట? ఒకసారి పాడండి అందరూ. డేవిడ్ కూడా పాడతారు, చూడండి, గట్టిగా పాడండి. రాత్రంతయు అంద్రేయ గారు, పేతురు గారు ఈ పాట పాడుతున్నారేమో బహుశా. తర్వాత లైన్ ఏముందండి? తర్వాత లైన్ ఏమని చెప్పొచ్చా? బహుశా ఈ పాట పాడుకున్నారేమో, సరదాగా అనుకుందాం, తప్పేమీ లేదు, అనుకుందాం. పేతురు ఈ పాట పాడుకుంటూ వలేస్తున్నాడేమో. ఏం జరిగింది చదవండి, తర్వాత వచ్చిన 6వ వచనం చదవండి. వారలాగు చేసి విస్తారమైన పట్టెరా, విస్తారమైన చేపలు పట్టారు. ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పారో ఆ పనికి విధేయత చూపించారు. విస్తారమైన చేపలు వాళ్ళకు వచ్చాయి. తర్వాత వచనం చదవండి. వలలు పిగిలిపోవచ్చుండగా వేరే ఒక దోణిలోనున్న తన పాలివారు వచ్చి వేరే ఫ్రెండ్స్ని పిలుస్తున్నారంట, రండయ్యా హెల్ప్ చేయండి, వలలు తెగిపోతున్నాయి. సముద్రంలోకి దూకి వల కట్టి పైకి తీసుకెళ్ళాలని చెప్పాను కదా. వాళ్ళని కూడా ఫ్రెండ్స్ని పిలుస్తున్నారంట, రండయ్యా వలలు తెగిపోయేంత ఆశీర్వాదం మా జీవితంలోకి వచ్చింది, వలలు తెగిపోయేంత ప్రావిడెన్స్ మా జీవితంలోకి వచ్చింది, రండయ్యా అని పిలుస్తున్నారంట. ఇప్పుడు అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. యేసు ఎప్పుడు పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు దేవుడు? ఎప్పుడు పిలిచాడు? వలలు తెగిపోయేంత ఆశీర్వాదం జీవితంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు, అంటే మన భాషలో చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒక 100 కోట్లు పడంగానే యేసుక్రీస్తు వారు, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నన్ను వెంబడించు. చదవండి 17వ వచనం చదవండి. యేసు నా వెంబడరండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించని. ఏ ఆశీర్వాదాన్ని అయితే దేవుడు ఇచ్చాడో, ఏ వలలు పిగిలిపోయేంత చేపలు ఇచ్చాడో, అంత బ్లెస్సింగ్ వచ్చిందో, దాన్ని విడిచిపెట్టి పరిగెత్తారు. ఇచ్చింది ఎవరు? ఆయనే. రమ్మని చెప్పింది ఎవరు? రెస్పాండ్ అవుతున్నావా? అలాగే రెస్పాండ్ అవుతున్నావా? అద్భుతమైన మాట ఉంది. వెంటనే తడువు చేయలేదు పేతురు అంద్రేయలు, తడువు చేయలేదు పేతురు అంద్రేయలు. జీవితంలో ఒక ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదము అనుభవించకుండానే
పేతురు గారి ప్లేస్లో నేను ఉంటే ఏమంటాను తెలుసా? ఇప్పుడే ఇచ్చిదివి కదా, ఇప్పుడే ఇచ్చావా? మార్కెట్కి వెళ్ళి కొంచెం అమ్ముకొని డబ్బులు చేసుకొని, మా భార్య మా అత్తగారు కొంచెం జబ్బు చేసి ఉంది ఇంటికాడ, పేతురు కాంటెక్స్లో చెప్తున్నాను, మీకు భార్య ఉంది, కొంత డబ్బు ఆమెకి ఇచ్చి కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టి అప్పుడు వస్తా. అట్లా లేదు అక్కడ. వెంటనే నేను అనుకుంటాను, ఏ చేపలు అయితే పట్టారో ఆ చేపలను గాలికి వదిలేసి, ఏ ఆశీర్వాదం అయితే వచ్చిందో ఆశీర్వాదాన్ని గాలికి వదిలేసి, ఏ బ్లెస్సింగ్ అయితే వచ్చిందో ఆ బ్లెస్సింగ్ని వెంటనే విడిచిపెట్టి వెంబడించారు. హల్లెలూయా. దేవుడు అలాంటి వారి కోసం చూస్తున్నాడు. దేవుడు అలాంటి వారి కోసం చూస్తున్నాడు. మా మూడో కొడుకు తాగుబోతండి, గాలికి తిరుగుతున్నాడు, బైబుల్ కాల్ నో నో. అలాంటి వారి కొరకు చూస్తున్నాడు ఆయన. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? బ్లెస్సింగ్ని వదులుకోవడం మాత్రమే కాదు. అందరే జబదీ కుమారులు ఏం చేస్తారు చూడండి, 19వ వచనం చూడండి, 19వ వచనం చూడండి. దూరము వెళ్ళి చూచెను, వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండ్రి. తన తండ్రి అయిన జబదేని విడిచిపెట్టి. ఆలోచించండి, కొడుకులిద్దరూ వేటకెళ్తున్నాడంటే, తండ్రి కూడా అక్కడ ఉన్నాడంటే, మేబీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. వాళ్ళ ముగ్గురు మధ్య మంచి బంధుత్వం ఉండి ఉంటుంది, మంచి ప్రేమ ఉండి ఉంటుంది. జబదయి కొడుకుల్ని ఇద్దరినే పంపించలేదు, ఒంటరిగా పంపించలేదు, తండ్రి కూడా వచ్చి దోణిలో ఉన్నాడు. వాళ్ళ రిలేషన్షిప్ ఆలోచించండి, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఆలోచించండి. అంద్రేయ పేతురు విషయంలో బ్లెస్సింగ్ వచ్చింది, వెంటనే ఈయన ఏమన్నాడు? నన్ను వెంబడించాడు. ఏం చేశారు వాళ్ళు? విడిచిపెట్టి వచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, జబదీ కుమారులైన యాకోబు యోహాను జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించండి. ఎవరిని విడిచిపెట్టి వచ్చారు? తండ్రిని విడిచిపెట్టి వచ్చారు, రిలేషన్షిప్ని విడిచిపెట్టి వచ్చారు, బంధుత్వాన్ని విడిచిపెట్టి వచ్చారు, ప్రేమను విడిచిపెట్టి వచ్చారు. ఎవరు కావాలి ఆయనకి? ఎవరిని వెంబడించండి అని అడుగుతాడు? కష్టపడే వాళ్ళని, నమ్మకంగా ఉన్న వాళ్ళని, విధేయత చూపించే వాళ్ళని, సహవాసము కలిగిన వారిని, తన్ను తాను ఉపేక్షించుకునే వాళ్ళని, బంధుత్వాన్ని కూడా పక్కన పెట్టగలిగేవాడిని, సొంత తండ్రిని కూడా విడిచిపెట్టి రాగలిగేవాడిని, ఆశీర్వాదాన్ని కూడా విడిచిపెట్టి రాగలిగేవాడిని, డబ్బును కూడా విడిచిపెట్టి రాగలిగేవాడిని. అందుకే బిజినెస్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ, జాబ్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ, సంఘాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అక్కడైతే డబ్బులు వస్తాయి, ఇక్కడైతే అంటే ఇక్కడ డబ్బులు రావాలని కాదు, ఇక్కడ డబ్బులు వచ్చినా రాకపోయినా జరగాల్సిందే పని. వాళ్ళకు ఒక చిన్న పరీక్ష పెట్టాడు, వీళ్ళకు వలలో పెగిలిపోయేంత ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను, దాని తర్వాత నేను పిలుస్తాను. ఆలోచించండి, మీ అకౌంట్లోకి కొన్ని 100 కోట్లు వచ్చిన తర్వాత రాబుద్ది అవుతుందా? సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రే స్వయంగా వచ్చి దోణలో కూర్చున్నాడంటే ఎంత ఆత్మీయ అనుబంధం వారిది, ఎంత ప్రేమానురాగం వారిది. గొప్ప మిడిల్ క్లాస్ ప్రేమలు ఉంటాయి మన మధ్యలో. ఊరెళ్తే రాబుద్దే కాదు కదా, సొంత ఊరికి వెళ్తే రాబుద్దే కాదు. ఎందుకు? ప్రేమానురాగాలు ఉంటాయి. కానీ జబదీని ఏం చేశారంటే వాళ్ళు విడిచిపెట్టి, వెంటనే ఉందా అక్కడ? వెంటనే, కొంచెం గ్యాప్ తీసుకొని కాదు. చదవకలేదు, లూకా సువార్త 9వ అధ్యాయం చివరి వచనాల్లో 51వ వచనంలో ఒక వ్యక్తి వస్తాడు యేసుక్రీస్తు వారి దగ్గర. ప్రభువాన్ని నేను వెంబడిస్తాను. ఆయన ఏమంటాడు తెలుసా? రా వెంబడించు. యేసుక్రీస్తు వారే ఆయన పిలుస్తాడు, నన్ను వెంబడించు అని. ఆయన ఏమంటాడు తెలుసా? మా నాన్న చనిపోయాక వస్తా, మా నాన్నను పాతి పెట్టాక వస్తా. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? వెంటనే, ఇమీడియట్లీ. ఆ వెంటనే ఎక్కడ కనిపించినా మీరు అండర్లైన్ చేసుకోండి, దాదాపు 40 సార్లు కనిపిస్తుంది మార్కు సువార్త. వెంటనే, ఇమీడియట్లీ. సంఘం అలాంటి వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాంటి వారి కోసం దేవుడు చూస్తాను. వెంబడించాలనుకుంటా ఉన్నావా? ఏం చేస్తానంటే వాళ్ళని చదవండి, 19వ వచనం చదవండి. 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం చదవండి. రండి, మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని. ఎలా తయారు చేస్తున్నాడు వాళ్ళని? ఇప్పటి వరకు అయితే చేపలు పట్టారు, ఇప్పుడు మనుషులు పట్టిస్తాను మీతోటి.
చేపల కోసం వలేస్తాము, ఒడ్డుకు తెస్తాము లేదా పడవలోకి తెస్తాము. వల విప్పిన తర్వాత కావాల్సిన చేపలు ఎంచుకుంటాము, లేని చేపలు పడేస్తాము. కానీ పాస్టర్ గారు అట్లా చేయడానికి వీల్లేదు. వలేసి పట్టుకున్న తర్వాత శ్రావణి నాకు నచ్చలే బయటికి పో అనడానికి లేదు. ఈ వ్యక్తి నాకు కానుక ఇయ్యట్లే నువ్వు పో అని చెప్పడానికి లేదు. అందరినీ హోల్ అండ్ సోల్గా వల వేయుట. ప్రశ్నమైన పరిస్థితి ఏంటంటే సంఘాలు వల వేసే సంఘాలుగా లేకుండా సూపర్ మార్కెట్లు లాగా తయారయ్యాయి సంఘాలు. సూపర్ మార్కెట్లోకి వెళ్తాం, నచ్చింది చూస్తాం, పిక్ చేసుకుంటాం, బిల్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. చాలామంది సంఘాలకు అలాగే వెళ్తున్నారు. నాకు ఇది కావాలి, పిక్ చేసుకుంటాను, బిల్ చేసుకుంటాను, వెళ్ళిపోతాను, అంతే. వాళ్ళకి ఏం ప్రామిస్ చేస్తానో తెలుసా? ఆయన మిమ్మల్ని వలలు వేసేవారిగా చేస్తాను. ఎవరికి వాళ్ళు? మనుషులను పట్టే జాలరనుగా. అందులో కుడికలు తీసివేతలు ఏమి ఉండవు. ఒక వ్యక్తిని తీసేయటాలు, ఒక వ్యక్తిని పడేయటాలు, ఒక వ్యక్తిని తోసేయటాలు, హోల్ అండ్ సోల్గా వేయుట, వల వేయుట. వాళ్ళలో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చూశాడంట. ఒకసారి చెప్తున్నా, మళ్ళీ ఏమన్నా గుర్తున్నాయా? కష్టపడే తత్వం, తన్ను తాను ఉపేక్షించుకోవటం, తగ్గించుకోవటం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటం, వెంటనే పరిగెత్తుట, ఇవన్నీ చూశాడంట. వీళ్ళందరినీ పట్టుకొని ప్రపంచాన్ని తలకిందులు చేసే యోధులుగా ఆయన తయారు చేశాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 4 రకాల క్యారెక్టర్స్. పేతురు గారు దూకుతూనే ఉంటాడు ప్రతిదానికి. జబదయి కుమారులైన యాకోబు, యోహానుకి ఆయన ఏం పేరు పెట్టాడు తెలుసా? ఉరిమెడివారు, సన్స్ ఆఫ్ థండర్. అంటే వాళ్ళు దూకుడే. ఎక్కడో ఒక చోట కొట్లాట వచ్చిందంట. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. ఒక కొట్లాట వచ్చింది. యేసుక్రీస్తు వారిని సమరయులు చేర్చుకోపోతే ప్రభువా ఆ రోజుల్లో జరిగినట్టుగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి వీళ్ళని కాల్చివేయమని చెప్పనా నేను అన్నారంట వీళ్ళిద్దరు. యేసుక్రీస్తు వారు వెనక్కి, రే మీరు గమ్మునుడా అన్నారంట. ఏకంగా ఊరిని కాల్చేస్తానారంట వాళ్ళు. సన్స్ ఆఫ్ థండర్. పేతురు మాట వినని వాడు, దూకేవాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ బ్యాచ్ వేసుకొని ఆయన తిరుగుతున్నాడు. ఒకనొక సందర్భంలో వీళ్ళందరి మధ్య ఒక పెద్ద డిబేట్ జరిగింది. దేవుని రాజ్యంలో రేపొద్దున ఎవరు గొప్పగా ఉంటారు? 12 మంది శిష్యుల్లో నేను గొప్ప, నువ్వు గొప్ప అని కొట్లాడుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి పంచాయతీకి వెళ్ళారు వీళ్ళు. ఆలోచించండి, ఈ బ్యాచ్ వేసుకొని ఆయన తిరుగుతున్నాడు. ఆలోచించండి, మిమ్మల్ని వేసుకొని నేను తిరుగుతున్నాను 3 సంవత్సరాలుగా. ఎన్ని ఈగోస్ సాటిస్ఫై చేయాలి? ప్రేమించినా తప్పే, ప్రేమించకపోయినా తప్పే, పలకరించినా తప్పే, పలకరించకపోయినా తప్పే, హెచ్చరిక చేసినా తప్పే, హెచ్చరిక చేయకపోయినా తప్పే, వాక్యంలో గద్దించినా తప్పే, గద్దించకపోయినా తప్పే, విచిత్రమైన నేను దగ్గినా తప్పే, తుమ్మినా తప్పే. శ్రావణి చెప్పాలి సాక్ష్యం. 3 సంవత్సరాల నుంచి ఎంతగా హ్యాండిల్ చేశాను మిమ్మల్ని. ఆదిత్య ఎన్క్లేవ్ నుంచి బ్యాచ్ వేసుకొని వచ్చాను ఇక్కడ వరకు. చాలామంది సంక్రాంతి సెలవులకు వెళ్ళారు. లైవ్ చూపిస్తాను సాయంత్రం వరకు, వాళ్ళకి అందరికీ లైవ్ పంపిస్తాను. ఎంతగా ప్రేమించాము. ప్రేమించిన వాళ్ళందరూ ఉన్నారా ఇక్కడే? ప్రశ్న. ఆలోచించండి, ఈ 12 మందిలో యేసుక్రీస్తుని నమ్మేసినోడు ఒకడు, ఈ 12 మందిలో యేసుక్రీస్తు ఎవరో తెలియదని అబద్ధం చెప్పినోడు ఒకడు, యేసుక్రీస్తు సిలువ వేయబడుతుంటే పారిపోయినోడు ఒకడు, అసలు యేసుక్రీస్తు ఎవరో తెలియదన్నట్టుగా బిహేవ్ చేసిన వాడు ఒకడు. ఇలాంటి ఇంపర్ఫెక్ట్ పీపుల్ని తీసుకొని ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. నాట్ ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్. అందరూ పర్ఫెక్ట్ కాదు. ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. సేవకుల్లో కూడా పొరపాట్లు ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి. అని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేస్తామా? సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన పరిపూర్ణతలోనికి ఆయన నడిపించుకున్నాడు. హల్లెలూయా. ఆల్ ద ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఆర్ బ్రాట్ టు హిస్ పర్ఫెక్షన్. హల్లెలూయా. మనము అలాగూ పర్ఫెక్ట్ అవుదుము గాక. తర్వాత ఇలాంటి వ్యక్తులని ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా ఆయన? ఇలాంటి వ్యక్తులను ఎక్కడికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇలాంటి వ్యక్తులను ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? ఒక సందర్భంలో ఈ 2 బ్యాచ్లు ఉన్నాయి కదా, పేతురు
అంద్రెయ, యాకోబు, యోహానులు. ఓకే, ఇందులోంచి యోహాన్ని తీస్తాడు, ఇందులోంచి పేతురు తీస్తాడు. ఈ పేతురు యోహానులు యెరూషలేము మందిరంలోకి వెళ్ళి అక్కడ ఒక అద్భుత కార్యం చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు, ఈ చేపలు పట్టుకునే వాళ్ళు, ఒక గొప్ప ప్రసంగం చెప్పారంట. అక్కడ అద్భుతమైన ప్రసంగం చెప్పారంట. వాళ్ళని చూసి అందరూ ఏమనుకున్నారు తెలుసా? చుట్టూరు ఉన్న గవర్నర్లు, అధికారులు, జనాలంతా ఏమనుకున్నారు తెలుసా? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. విద్య లేని పామరుడివి కావచ్చు నువ్వు. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాడ్, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బైబిల్. బైబిల్ గురించి ఏమీ తెలియకపోవచ్చు నీకు విద్య లేకపోయి ఉండొచ్చు, సరిగా చదువుకోకపోయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ డిగ్రీస్ లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమో ఆశీర్వాదం ఇస్తానో తెలుసా? అందరూ జ్ఞానులు సిగ్గుపడేలాగా మిమ్మల్ని నిలబెడతాను నేను. ఎప్పుడు తెలుసా? కష్టపడినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, తన్ను తాను ఉపేక్షించుకున్నప్పుడు, వెంటనే రెస్పాండ్ అయినప్పుడు, వెంటనే పలికినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఎక్కడ తీసుకెళ్తాడంటే ఆ ప్రాంతాలలో ఆయన నిలబెడతాడు. అక్కడ క్రీస్తుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారంట. అక్కడ కూడా క్రీస్తు మైనస్ అవ్వలే. ఎంత బాగా ప్రసంగం చెప్పాడు అన్న. నో 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 నో. అసలు పేతురు అద్భుతంగా ఇరగగొచ్చాడు, బహుబలంగా వాడబడి అనలే. నో నో. అసలు డేవిడ్ కీబోర్డ్ వేస్తుంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈయన కీబోర్డ్ వేస్తే ఆయన దిగి వచ్చుడేంది? మనిషి కీబోర్డ్ వేస్తే దేవుడు దిగి వచ్చుడేంది? అట్లా అయిపోయినాయి భ్రష్టత్వంతో సంఘం. కానీ అక్కడ కూడా విద్య లేని పామురులను చూసి వీళ్ళు క్రీస్తుతో కూడా తిరిగారు కదా, ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన ముందుకొచ్చాడు, వీళ్ళు వెనక్కి జరిగారు. హల్లెలూయా. సంగమా, దేవుడు నిన్ను అలా నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను చూసి ఆశ్చర్యపోతారు జనాలు. పీపుల్ విల్ బి అమ్యూస్డ్. అరే, వీడు మొన్నటి వరకు మాతోనే తిరిగాడు కదా. ఇట్స్ టోటల్లీ చేంజ్డ్ మ్యాన్. గలిలయ తీరంలో ఉన్నవారికి భాష కూడా సరిగ్గా రాదంట. వాళ్ళ యాక్సెంట్, వాళ్ళ యాస కూడా సరిగ్గా రాదంట, సరిగ్గా మాట్లాడలేరంట. అట్లాంటి గలిలయ తీరములో ఉన్న పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను ఏర్పరచుకున్నాడు. వాళ్లతో ప్రపంచాన్ని తలకిందులు చేసేలాగా ఆయన చేశాడు. హల్లెలూయా. నౌ గాడ్ ఈస్ గివింగ్ యూ అ ఛాన్స్. నీకు ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. మేబీ యూఆర్ అ అన్పర్ఫెక్ట్ పర్సన్. నువ్వు పర్ఫెక్షన్ లేదేమో, నీలో విద్య లేదేమో, తక్కువగా ఉన్నావేమో, లో కాన్ఫిడెన్స్ ఉందేమో, ఇబ్బందిలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో. కానీ మనం మాట్లాడుకున్న ఆ 5 గుణలక్షణాలు నీలో ఉంటే ఆయన నీ చేత సంఘాన్ని నడిపించుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యమును దేవుడు మన జీవితాల్లో స్థిరపరచునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. డేవిడ్ వచ్చి కమ్యూనియన్లోకి లీడ్ చేస్తాడు.